Hello guys, welcome back to my YouTube channel A for Consultancy. So guys, today topic is Georgia work visa ga మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి కావాల్సింది అది కంపెనీ ఏ వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాం, దాని ఫెసిలిటీ ఏంది, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంది, అది ఈ వీసానా స్టాంపింగ్ వీసానా, అట్లాగే దానికి కావాల్సిన డీటెయిల్స్, అది ఎన్ని మంత్స్ ప్రాసెస్ టైమింగ్ పడుతుంది, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో గైస్, మన జార్జియాలో గో ట్యాక్సీ ఎల్ఎల్సి కంపెనీ ట్యాక్సీ డ్రైవర్ వర్క్ వీసాగా జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ డ్రైవింగ్ లైసెన్స్. మినిమం 3 years అయినా ఉండాలి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెస్ 1 month కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కంపెనీ నుంచి జూమ్ కాల్ అయితే ఉంటుంది. ఈ జూమ్ కాల్లో ఏమైనా ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి మాత్రమే VFSలో స్టాంపింగ్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, సో ఆ ఫెసిలిటీ ఏంది, సో కాంట్రాక్ట్ ఉందా లేదా, ఇవి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు TRs అయితే ఆఫ్టర్ 3 months తర్వాత మనం ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. సో అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత జార్జియా వెళ్ళిన తర్వాత కంపెనీ ప్రొవైడ్ చేసేది ఫుడ్ అండ్ అకామిడేషన్స్, అలాగే ఫ్లైట్ టికెట్ అండ్ నీకు 1 year కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయితే ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉండకపోతే మనము అక్కడ ఏమీ చేయలేము. సో దీని తర్వాత ఏంటంటే జాబ్ అనేది మినిమం 8 hours or 10 hours అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో మీరు ఎక్స్ట్రా వర్క్ చేసిన వాళ్ళు ఓవర్ టైం అయితే పేమెంట్ చేస్తారు. మీరు చేయాలనుకున్న వాళ్ళకి సాటర్డే సండే అయితే ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. సో ఈ ఓవర్లో మనం ఎక్స్ట్రా ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్ చేసుకోవాలి, మంచి ఎర్నింగ్ చేసుకోవాలి, మినిమం ట్యాక్సీ డ్రైవర్కి మంచి ఫెసిలిటీ ఆడ కంపెనీ అన్ని విధంగా మనం ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా A for Consultancyని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.